అంటే అవర్ ఫుడ్. దీంట్లో అనేక అంశాలు మనకు పొందుపరిచినప్పటికీ వీటిలో మనం 2 అంశాల మీద స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏరియాలో ప్రశ్న లేకుండా ఉండదు. ఈ చాప్టర్లో కూడా అవర్ ఫుడ్ మన ఆహారం అనేటువంటి చాప్టర్లో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, వివిధ రకాల ఆహారాలు. వీటి మీద ఖచ్చితంగా మనకు ప్రతిసారి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఈ ఏరియాని ఖచ్చితంగా మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే చాప్టర్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే న్యూట్రియంట్స్ ఆఫ్ ఫుడ్. మనం తీసుకునే ఆహారంలో ఉండేటువంటి పోషకాలు ఏంటి అని. ఉదాహరణకు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు, విటమిన్లు, మినరల్లు అనేటువంటి అంశాలు మనం తీసుకునే ఆహారంలో ఉంటాయి. వీటి మీద ఎప్పుడూ తరచుగా మనకు ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఏరియాను కూడా స్పెషల్ ఫోకస్ చేసి చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదే చాప్టర్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఉన్నది. అదేంటంటే డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయో ఆ డెఫిషియన్సీస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తరచుగా ప్రశ్న రావడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు మనకు మరాస్మస్ అని చెప్పి ఇట్లాంటి అంశాల మీద మనకు ఎప్పుడు రిపీటెడ్గా ప్రశ్న రావడం జరుగుతుంది. ఇది మనకు పేపర్ 1లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో, సైన్స్లో ఉన్నటువంటి చాప్టర్స్లో భాగంగా అవర్ ఫుడ్ అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇదే చాప్టర్లో చాలా అంశాలు ఉన్నప్పటికీ ముందుగా ఈ అంశాలను చదువుకున్నట్లయితే ఎక్కువ ఈ ఏరియా నుంచి రిపీటెడ్గా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏరియాని ముందుగా మీరు కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది.